నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ వారాంతంలో వాతావరణ పరిస్థితుల గురించి, అలాగే వాతావరణం ఎలా ఉండబోతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది. అలాగే గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే కువైట్లో కొన్నిసార్లు వర్షం పడుతూ ఉంటే మరొకసారి దుమ్ము తుఫాన్లు వస్తూ ఉన్నాయి. మరికొన్నిసార్లు చలి తీవ్రత ఎక్కువ అవుతూ ఉందన్నమాట. అలాగే ఈ యొక్క పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆదివారం పగటిపూట ప్రారంభమయ్యే ప్రస్తుత వారంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈసా రంజాన్ గారు తెలిపారు. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిసార్లు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, అలాగే పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఆయన తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతలలో తరచుగా హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అంటే కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు పెరగవచ్చు, మరికొన్నిసార్లు తగ్గవచ్చు, మరికొన్నిసార్లు కువైట్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురవచ్చని చెప్పేసి ఆయన అంచనా వేయడం జరిగింది. వాతావరణం కొద్దిగా చల్లగా లేదా మధ్యస్థంగా ఆకాశం మేఘావృతమై ఉండి, అలాగే తేలికపాటి నుంచి మితమైన ఆగ్నేయ గాలులు వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అలాగే కువైట్లో గరిష్టంగా మనం చూసుకుంటే 21 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే కనిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. అలాగే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మనం చూసుకుంటే కువైట్లో కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉంది. ఇది 26 రోజుల పాటు కొనసాగుతూ ఉంది. ఈ యొక్క కొత్త సీజన్ ముగిసిన వెంటనే కువైట్లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి కువైట్ ఆల్ ఒజైరీ సైంటిఫిక్ సెంటర్ కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్ ఏదైతే ఉందో చలికాలం నుంచి వేసవి కాలానికి తీసుకువెళ్ళే, అలాగే శీతాకాలానికి సంబంధించి ఆఖరి సీజన్ అని చెప్పేసి కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలుపుతూ ఉన్నారు. మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.